2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు మొట్టమొదటి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన ఘనత వైసీపీ పార్టీలో టెక్కల్ నియోజకవర్గంకే ప్రాధాన్యత ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ టెక్కల్ నియోజకవర్గం మాత్రం 16 రోజులుగా యావత్ తెలుగు రాష్ట్రాలు కూడాను అటువైపే చూసే ఒక పరిణామం చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ ఆయన కుటుంబ కలహాల రచ్చ మాత్రం 16 రోజులుగా రోడ్డును పడడంతో ఆ పార్టీలో ఉన్నటువంటి భార్య జడ్పీటీసీ టెక్కలి, అదేవిధంగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారి కుటుంబ కలహాలు మాత్రం ఈరోజు వైసీపీ పార్టీపై పూర్తిగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందినటువంటి బలమైన అభ్యర్థి ఉండడంతో ఆ సమస్యను పరిష్కరించడంలో ఆ కుటుంబ సభ్యుల వైఫల్యం ఈరోజు పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్గా తీసుకుంది. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆ కలహాలు ఉండడంతో మాత్రం ఈరోజు ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జి తప్పించి ఈ కొత్తగా ఎవరైతే పేరాడి తిలక్ మరి ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. చూస్తే కనుక పార్టీ ఈరోజు కష్టకాలంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా పాత్ర పోషిస్తుంది. పార్టీని ఒకపైకి పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉంటూ ఈ కుటుంబ కలహాలు ఆ పార్టీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం? ఈరోజు రాష్ట్రంలో 19 ఎన్నికల్లో వచ్చినటువంటి మంచి మెజారిటీతో పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 151 స్థానాల్లో అఖండమైన మెజారిటీలతో గతంలో మేము గెలిస్తే, మరి శ్రీకాకుళంలో కూడా 8 స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. కేవలం 2 స్థానాలకే పరిమితమైనటువంటి మరి టీడీపీ పార్టీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈనాటి తెలుగుదేశంలో ఒక క్రియాశీలకమైన బాధ్యతలు వహిస్తున్న అచ్చెన్నాయుడు గారు ఆ రోజు అక్కడ టెక్కల్లో ప్రాతినిధ్యం వహించారు. కేవలం ఒక 6,000 ఓట్లతో ఆయన ఆ రోజు గెలడం జరిగింది. తదనంతర ఫలితాలు అలాగే రామ్మోహన్ కూడా కేవలం 8,000 ఓట్లతో గెలడం జరిగినట్టుంది. మరి అటువంటి పరిస్థితుల నుంచి ఈవేళ అనూహ్యమైనటువంటి మెజారిటీతో టీడీపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం. మేము హృదయపూర్వకంగా కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రజారంజకమైనటువంటి పాలన చేయాలి. ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మి మీ మేనిఫెస్టోని విశ్వసించి ఈవేళ అధికారం ఇచ్చారు కనుక దానిని పూర్తిగా మీరు సఫలీకృతం అవ్వాలి అందులో అని అన్నీ మీరు ఏదైతే చెప్పారో అది ఆచరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ కోరుతోంది. అలాగే జిల్లాలో తీసుకుంటే టెక్కలి ఒక సమస్యగా మాకు ఇప్పుడే మీరు చెప్పినట్టు విధంగా మరి అక్కడ స్థానికంగా కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి తగాదాలు ఏది ఏమైనా పార్టీకి నష్టపరిచే విధంగా ఉన్నాయి కనుకనే మరి గౌరవ మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అక్కడ పేరాడి తిలక్ గారిని ఈవేళ మరి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి సరైనటువంటి ఫలితాలే అక్కడ టెక్కలో వస్తాయని నేను భావిస్తున్నాను. గతంలో కూడా స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజారిటీ వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. మరి అక్కడ ఒక సరైనటువంటి కలయిక లేకపోవడం వల్ల అక్కడ జరిగిన నష్టం, భారీగా నష్టం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా అందులో పాటుగా ఇది కూడా కలిసిపోయింది కనుక ఏది ఏమైనా పార్టీ గురించి చెడ్డుగా మాట్లాడే పరిస్థితి, ఇటువంటి గొడవల్లో కూడా పార్టీ కొనసాగిస్తుంది వాళ్ళనే అన్నటువంటి భావం మరి ఎక్కువగా జగన్ గారికి వెళ్ళడం వలన మరి శ్రీనివాస్ని తప్పించి ఆ ప్లేస్లో తిలక్ గారిని పెట్టడం జరిగింది. ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. చూస్తే ప్రస్తుతం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 40% ఓట్ బ్యాంక్ ఉండేది రాష్ట్రంలో. టెక్కల్లో ప్రాదేశిక ఎన్నికల్లో ఒక్క జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ స్థానం కానీ టీడీపీ గెలుచుకోలేనటువంటి అనూహ్య పరిణామాలు ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆ భార్యాభర్తలు ఉన్నటువంటి విభేదాలు ఏవైతే రోడ్డు మీదకి వచ్చే పార్టీ మీద ఇంపాక్ట్ పడింది. ఓవైపు శ్రీనివాస్ని అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత తొలగించారు, కానీ జడ్పీటీసీ వైసీపీగా ఉన్నటువంటి టెక్కలి జడ్పీటీసీ వాణి కూడాను నిన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఇచ్చేశారని ఎమ్మెల్సీ కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆమెపై ఏమైనా కూడాను పార్టీ పరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఇంతవరకు ప్రస్తుతానికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి తగాదా కింద మేము చూసాము. ఇదంతా మీరు చెప్పింది కూడా కొంతవరకు వాస్తవమే. మరి ఆ రిపోర్ట్స్ కూడా మాకు వస్తున్నాయి. దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి తగినటువంటి చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఆమె కూడా ఒక జడ్పీటీసీ స్థానంలో టెక్కల్లో పనిచేస్తుంది. గతంలో కూడా ఆవిడ మరి ఎంపీపీగా చేయడం జరిగింది. మరి క్రియాశీలకమైన రాజకీయాల్లో వాణి గారు, రాఘవరావు గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. మరి అటువంటి ఆమె ఈవేళ పార్టీకి వ్యతిరేకంగా చేసిన దానికి మరి పార్టీ ఖచ్చితంగా తగినటువంటి చర్యలు తీసుకుంటుంది.
అవన్నీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళ ఇంటర్నల్ తగువులో ఉంది కనుక వాళ్ళ సరైన సమయంలో వాళ్ళని పిలిపించి మా పార్టీ కూడా తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే మా పార్టీ కొంతకాలం వాళ్ళు పరిపాలించని వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. చెప్పినవి ఎంతవరకు ఆచరిస్తారు అన్న దాని మీద మరి వెయిట్ చూస్తుంది. ఒక పార్టీ ఏదైనా అధికారంకి వచ్చిన తర్వాత కొంతకాలం ఖచ్చితంగా వాళ్ళకి సమయం కావాలి. మనం ఆరోపణ చేయడానికి కూడా అర్ధరహితంగా మనం ఏదో మాట్లాడడం, సద్విమర్శ చేయలేకపోవడం అటువంటిది కరెక్ట్ కాదని మేము భావిస్తూ కొంతకాలం వాళ్ళకి టైం ఇస్తున్నాం. వాళ్ళు సరి చేసుకుంటారా లేకపోతే ఇంకా అదే కొనసాగిస్తారా? కొనసాగిస్తే ఇటువంటి చర్యలు మరి ఇప్పుడే శ్రీనివాస్ మీద ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. మరి అలాగే జడ్పీటీసీగా పార్టీగా ఉంది. మరి టీడీపీకి చేయడమే వాస్తవమే అయితే మరి ఆమె మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. మొన్ననే మా పార్టీకి చెందినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా కూడా మరి ఏకగ్రీవంగా గెలడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. దానికి కంటిన్యూటీలో మరి టెక్కలీలో నియామకం కూడా సరిగ్గానే జరిగిందని మేము భావిస్తున్నాం. దశల వారీగా ఒకటి నిన్న జరిగినటువంటి మన అచ్యుతాపురంలో జరిగినటువంటి బాంబు అక్కడ రియాక్టర్స్ తాలూకా ప్రమాదంలో చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. దాన్ని పరామర్శించడానికి ఈరోజు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అవన్నీ చూశారు. మరి ఇటువంటి పార్టీ పట్ల ఈ 5 సంవత్సరాల్లో కూడా అఖండిత దీక్షతో మేమందరం కలిసి పనిచేయడం అయితే జరుగుతుంది. మేము ఇప్పటికి కూడా టీడీపీ వారికి చెప్తున్నాం, మేము ప్రతిపక్ష బాధ్యత మేము వహిస్తాం. మీరు బాధ్యతాయుతంగా మీరు ఏమైతే చెప్పారో అవి చేయండి, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆచరించేయండి అని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని మేము నమ్ముతున్నాం. చేయకపోతే మేము ప్రజల తరఫున మేము ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ మేము పోరాడతాం. చూస్తే కనుక వాణి ప్రధాన ఒక డిమాండ్ చేస్తుంది. ఎమ్మెల్సీ పదవులు ఉన్నారు కాబట్టి తనను తన పిల్లలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి రోడ్డును పడేశారు. ఎమ్మెల్సీగా కూడా ఆయన పూర్తిగా సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ఆ దిశగా ఏమైనా చర్యలు ఉండబడితే అది ఒక కుటుంబంలో ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్సీలు అంత మాత్రాన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని ఎక్కడ ఏ పార్టీ చెప్పదు. అన్ని పార్టీల్లో కూడా ఎమ్మెల్సీలు ఉంటారు. వారి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు. కుటుంబం అన్నది వేరే, రాజకీయం అన్నది వేరే. రాజకీయాలకి దానికి ముడిపెట్టి ఎమ్మెల్సీ రద్దు చేయండి అన్నది ఒక ఈర్ష్య కక్ష కింద వస్తుంది. అది మేము అటువంటి చర్యలు తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. పార్టీకి నష్టమైనటువంటి కోఆర్డినేటర్ అన్నది ఇమీడియట్గా మార్చి సరైనటువంటి అభ్యర్థిని పెట్టాలని నిర్ణయం తీసుకొని అది ఆచరించడం జరిగింది. ఇవన్నీ కొంతకాలం వేచి చూసి దాని ఫలితాలని మరి ప్రభుత్వం మన పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అంతవరకు మనం వేచి చూడాలి. కూటమి ప్రభుత్వానికి ఒక 100 రోజుల పాటు పాలనని సవ్యంగా గాడిలో పెట్టుకోవాలని అవకాశం ఇచ్చారు. ఈ 80 రోజుల పాలనలో ఎలా అనిపిస్తుంది? ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన క్రమం కావచ్చు, వారి తాలూకు పరిపాలన తీరు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కక్ష సాధింపు ధోరణిలోనే వారి తాలూకు అడుగులను నేస్తున్నారు. పరిపాలన గాలి వదిలేశారు. వారు శోధించే క్రమంలో మాత్రం అవినీతి జరిగిన ఆరోపణలే చేస్తున్నారు. ఆ కూటమి ఆ పరిపాలన ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. మరి మా పార్టీలో ఎక్కడ లోపాలు వాళ్ళకి తెలిసాయో, ఏమనుకున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక మంచి అవకాశం అది. దానిని వాళ్ళు సద్వినియోగపరుచుకొని ప్రజల ఏది ఆశించి వాళ్ళు ఎన్నుకున్నారో, వీరి మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఇవన్నీ ఆచరించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. కేవలం ఈ రాజకీయ కక్ష కార్పణ్యాలు చేసినటువంటి రాజకీయ హత్యలు ఇవన్నీ కూడా చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు అయితే లేవు. గతంలో మేము కూడా 5 సంవత్సరాలు పాలించాం కదా, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. మరి ఈవేళ వాళ్ళు చేస్తుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాజకీయాల్లో. మరి ఒక వరవడి నేర్పుతున్నట్టున్నారు. రాజకీయాల్లో సహజంగా ఒకసారి ఇది మనకి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళీ వాడు కూడా అవకాశం కోసం విద్యుత్ చూస్తాడు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు కూడా అలా చేయాలని అనుకుంటాడు. ఇది నాయకులు చేతుల నుంచి దాటిపోయి ప్రజల నుంచి ఇది ఒక కక్షా రాజకీయాల వైపు మళ్లించే దిశగా ఈవేళ వాళ్ళు చేసిన చర్యలు ఉన్నాయి. పరిపాలన చర్యలు మాత్రం మీకు చేతి నిండా పని దొరికే రోజులు దగ్గరలో ఉన్నట్టు ఖచ్చితంగానే ఈ రకమైనటువంటి పాలన వలన ఖచ్చితంగా అపోజిషన్కి బలమైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. దాన్ని మేము ఖచ్చితంగా ప్రజల తరఫున మేము పోరాడతాం. మేము ఇప్పటికీ చెప్తున్నాం, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మీరు పనిచేయండి. మేము ప్రతిపక్షంగా కూడా మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ బాధ్యతలు మీరు మరిచి ఈ కక్షాదింపు ఇటువంటి రాజకీయాలు చేస్తే మరి ఫలితాలు దాని ప్రకారంగానే ప్రజలు కూడా నిర్ణయాలు తీసుకుంటారు కనుక దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం
ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రజలకి మంచి పాలన అందే దిశగా ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక 2019 ఎన్నికల్లో 151 స్థానాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు జనరంజకమైన పరిపాలన అందించినప్పుడు కూడాను 2024లో తమ పార్టీపై వ్యతిరేకత లేకపోతే సంక్షేమ పథకాలు అందడంలోనే ఏవైనా నిర్లక్ష్యం ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఈరోజు 164 స్థానాలు ఇచ్చారు. ఇన్ని స్థానాలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం పరిపాలన దిశగా అడుగులేయాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో స్థానం పోసింది. ప్రాదేశిక ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాల్లో మాత్రం శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతిపక్షానికి ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానం ఇవ్వకుండా అంతలా ఆదరించినటువంటి ఆ పార్టీని మాత్రం ఈరోజు భ్రష్టు పట్టించే విధంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఉంది. కాబట్టి పార్టీ అధిష్టానం ఈరోజు అన్ని కోణాల్లో అంటే ఆరా తీసి ఎవరైతే నాయకులు కార్యకర్తల తాలూకు సమాచారం కూడా సేకరించి ఈరోజు మాత్రం నియోజకవర్గం బాధ్యతలను ఆయన తప్పించి పేరాడు తిలక్ మాత్రం ఆ బాధ్యతను అప్పచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టెక్కల్లో ఉన్న బలం మాత్రం ఎక్కడ కూడా నీరు కారకుండా ఉండేందుకు చేసినటువంటి ఈ ప్రయత్నమే ఈరోజు మాత్రం ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఆమె భార్య కూడాను 2024 సార్వత్రికంలో టీడీపీకి మద్దతు తెలుపుతూ అంటే భర్తపై అక్కస్తోనే ఈరోజు టీడీపీ మద్దతు తెలియజేసిన సంకేతాలకు వస్తున్నాయి. అవి కనుక స్పష్టమైతే ఆమెపై కూడాను పార్టీ పరంగా చర్యలు చేపట్టడంలో ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేయమని చెప్పి కృష్ణదాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.